క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం. ఎవరైనా ప్రత్యర్థిని దెబ్బతీయాలంటే తన దగ్గర ఉన్న వ్యూహాన్ని చెప్పకుండా అమలు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు. ఆ తర్వాత కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే నిన్ను అధపాతాళం తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నారు. ఇప్పుడు మూడవ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పార్టీ యొక్క వ్యూహాన్ని, త్రిశూల్ అనే వ్యూహాన్ని ఇలా బయట పెట్టేస్తే ప్రత్యామ్నాయంగా ఎదగకుండా కొన్ని అడ్డుకునే శక్తులు ఏమైనా అవాంతరాలు క్రియేట్ చేస్తాయేమో కదా సార్? అదే శక్తులు అవాంతరాలు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే తట్టుకొని పైకి రావాలి. అదే కదా శక్తి. ఇప్పుడు ఒక విత్తనం భూమిలో వేసారనుకోండి, దాన్ని చేపలు తినేయడానికి ప్రయత్నిస్తాయి, తర్వాత రకరకాల పక్షులు జంతువులు తినేదానికి ప్రయత్నిస్తాయి, రాత్రి పక్షుల విత్తనాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాయి. అన్ని చేసిన తర్వాత మొక్క మొదలై వృక్షం కావాలి. కాబట్టి త్రిశూల్ వ్యూహం అనేది ఆయన ఏంటంటే ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదండి. ఆయన 7 సిద్ధాంతాల మీద పార్టీ పెట్టారు. ఆ 7 సిద్ధాంతాలు భావజాలాన్ని ఈ త్రిశూల్ వ్యూహం కొద్దిగా అంటే అచీవ్ చేయాలంటే ఈ త్రిశూలం కావాలి. మనకు కావాల్సింది కార్యసాధన 7 సూత్రాలను అమలు చేయాలంటే త్రిశూలం కావాలి. అది గురించి వాళ్ళు తీసుకొచ్చారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన నిన్న ప్రాంగణానికి కూడా అల్లూరి అని పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు ఎప్పుడు చెప్పే యుద్ధం చేశాడు బ్రిటిష్తో. నేను వస్తున్నాను 12 గంటలకు మీకు ఆయుధాలన్నీ కొలగొడతానని చెప్పి మొత్తం కొలగొట్టాడు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లూరి సీతారామరాజుకి కొద్దిగా ఫాలో అవరు. ఆయనకి నచ్చుతుంది అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఇవన్నీ నచ్చుతాయి. అంతేకాదు వాళ్ళలాగా నేను చనిపోను అంటాడు. అది ఒకటే. నేను అల్లూరి సీతారామరాజుని నేను అనవసరంగా గుండ్లకు బలికాను, నేను భగత్ సింగ్ని నేను ఉరికమ్మ ఎక్కను, నేను సామాన్యుడి తరపున యుద్ధం చేసి మొత్తం. అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజల శక్తి, ఆ ప్రజల శక్తి అంతా కూడా తిరిగి వచ్చింది అనుకోండి. రంగస్థలం సినిమా చూస్తే ఆఖరిని ఎవరు కొట్టారు? వాడిని ఒక వ్యక్తి కొట్ల, ప్రజలందరూ కొట్టారు. పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా రంగస్థలం లాగా ప్రజలు తిరుగుపరిచారు. ప్రతి గ్రామంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళు నిలదీసే శక్తి ప్రజలకు రావాలి. ప్రతి మండలంలో, ప్రతి వార్డులో అది ఎప్పుడైతే వస్తుందో బాగుపడుతుంది. అంతేకాని ఎవడో వచ్చేదో చేయాలంటే ఎప్పటికీ బాగుపడదు. కాబట్టి ప్రజల్లో ఇప్పుడు మీరు చూడండి, మీలాంటి యువకులు కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆల్రెడీ యూఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆయన ఇలా చెప్పారు, చేస్తున్నారు, ఇప్పుడు వ్యూహం బయట పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే, జనసేన పార్టీ పెట్టినప్పుడే మేము భారతదేశ సేన అన్నాడు ఆయన. దానికి రాష్ట్రానికనే చెప్పలేదు, భారతదేశానికి సేన అన్నాడు. కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది అక్కడికి నేను ఆగను. నేనేమంటానంటే ఆయన కార్యక్రమం నా అంకతలో ఉన్న ప్రోగ్రాం చూస్తే, మీకు బ్యానర్ చూస్తే మన నుడి మన నది అని. మన నుడి మన నది అంటే మన భాష, మన నీరు. మన నది అంటే నా కేవలం నది ఒకటే కాదు, చెరువులు కానీ ఏమైనా. ఇది ప్రపంచానికి సంబంధించింది. ఈ ప్రోగ్రాం కూడా ఏంటంటే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు, ఆ ప్రాంతం భాష, ఆ ప్రాంతంలో ఉన్న నీటి రక్షణ, అంటే భాషను సంరక్షించుకోవాలి, నీటిని సంరక్షించుకోవాలి, ఆ ఉద్దేశంతో పెట్టింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్స్ ఏమన్నా యూనివర్సల్ ప్రోగ్రామ్స్ తప్ప రీజనల్ ప్రోగ్రామ్స్ కావు. అవి ఇట్స్ యూనివర్సల్లీ అప్లికబుల్. అంటే దట్స్ వై నేనే పైన ఉండాలని అనుకోడు ఆయన. ఎక్కడో వాళ్ళు పాలించుకోండి. వాళ్ళు నిజంగా యాదృచ్ఛికంగా ఆయన ఏం కావాలని ఉంటే భగవంతుడు నిర్ణయిస్తే అది అవుతాడు. అంతే తప్ప నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ప్రధానమంత్రి అవ్వాలి, నేనేదో అవ్వాలి అని అనుకుని రాయలేదు ఆయన. కాబట్టి భగవంతుడు ఎక్కడి వరకు క్రియేట్ చేస్తే అక్కడి వరకు క్రియేట్ చేస్తాడు. మన పని మనం చేసుకుంటూ పోదాం. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఆయన తన కర్మ తను చేసుకుంటూ పోతున్నారు. మన అందరినీ కూడా మన కర్మలు మనల్ని చేయండి, ఇలా ఫలితం వదిలేసేయండి అని. సో ఆయన ఒక కృష్ణ పరమాత్ములు అంటాడు. చూద్దాం, డెఫినెట్గా సక్సెస్ అవుతాడని నమ్మకం నాకైతే ఉంది, మీ అందరికీ ఉందని నేను అనుకుంటున్నాను. జై జనసేన. ఎవరైనా ప్రత్యర్థులకి తన ఆయుధాన్ని చెప్పకుండా చేసి ప్రత్యర్థులను దెబ్బతీయాలని చూస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి గతంలో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో, నెక్స్ట్ కొడితే కుంభస్థలం బద్దలైపోవాలి, ఆ నెక్స్ట్ అర్ధపాతాళానికి తొక్కకపోతే నేను, నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నారు. చేసిన ప్రతిసారి విజయం. అయితే ఈసారి తన త్రిశూల అస్త్రాన్ని ప్రయోగించనున్నానని బహిరంగంగా ప్రకటించారు. అంటే మూడవ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పార్టీని మరి ముందుగానే తన ఆయుధాలు చెప్పేస్తే మిగిలిన వాళ్ళు ఎదగనిస్తారంటారు. ఇప్పుడు ఇక్కడ మీరు గతంలో ఆయన ఇచ్చినటువంటి స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు తన వ్యూహం ఏంటంటే, ఇప్పుడు ఎన్నికలు మనకు లేవు, ఇంకా 4 సంవత్సరాల సమయం మనకు సుమారు. పార్టీ అంతర్గత వ్యూహం, మేము పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నామని చెప్పారు. దానికి వేరే పార్టీలకు సంబంధం లేదు. ఇట్ ఈజ్ ప్యూర్లీ మా అంతర్గత వ్యవహారం. రెండోది,
ఎవడు ఎదగనిచ్చేది? ఒకడు ఎదగనిస్తే మేము ఎదిగేది పార్టీయా? పవన్ కళ్యాణ్ గారు అత్యంత ఆలోచనతో అంకిత భావంతో పెట్టిన పార్టీ ఇది. సామాజిక స్పృహ బాధ్యతతో పెట్టిన పార్టీ ఇది. ఆయన న్యూక్లియస్ లాంటి వాడు పార్టీకి. అణువుకి న్యూక్లియస్ ఎంత పవరో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అంత పవర్. మేమంతా చుట్టూ ఆర్బిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ లాంటి వాళ్ళు. కాబట్టి వేరే వాళ్ళు ఎదగనిస్తారన్న మీ క్వశ్చన్ ఇక్కడ రెలవెంట్ కాదండి. మా ప్రయాణం మాకుంటుంది, మేము ముందుకెళ్తాం. మీరు అన్నటువంటి 3 స్లోగన్లు ఇచ్చారు కదా, ఇప్పుడు ఏంటంటే అది ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఇస్తారు పవన్ కళ్యాణ్. అది అర్థమవుతుంది అందరికీ. జనసేన పార్టీకి 4 పిల్లర్లో ఒక పిల్లర్ మీరు అని బలంగా జన సైనికులు ఉండి వీర మహిళలు అనుకుంటారు. మరి పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ త్రిశూల వ్యూహంలో 4వ పిల్లర్ పాత్ర ఎలా ఉండబోతుంది? నేను పిల్లర్నో స్లాబ్నో ఇటుకలో నాకైతే తెలియదండి, ఇసుకనో నాకు తెలియదు. వాళ్ళు జన సైనికులు వీరమహల్లు అనుకుంటే వాళ్ళ అభిమానమే. నాకు తెలిసింది ఒకటే, ఫిబ్రవరి 2, 2018లో నేను ఈ పార్టీలో జాయిన్ అయిన నుంచి సామాజిక పరివర్తన బాబాసాహెబ్ అంబేద్కర్ వాదిగా పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేయడం, సమాజాని కోసం ఈ పార్టీ ఉపయోగపడుతుంది, మార్పు తీసుకొచ్చే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నేను బలంగా నమ్మి నేను నా జాబ్గే విడిచిపెట్టేసి ఈ పార్టీలో రావడం జరిగింది. అవర్ యాక్షన్ షుడ్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అనే ఫిలాసఫీని నేను నమ్ముతాను. మన చర్యలే చెప్పాలి ప్రజలకి, అంతేగాని పదాలు కాదని. ఆయన భవిష్యత్తులో ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఇప్పటి వరకు త్రికరణ శుద్ధిగా నేను ప్రతి ఒక్క బాధ్యత నెరవేరుస్తున్నాను, అది ఆయనకు తెలుసు. భవిష్యత్తులో ఏ బాధ్యత ఇస్తే అది ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా నేను నెరవేరుస్తానని మీ ద్వారా తెలియజేస్తాను.